ఉద్రిక్తత నెలకొంది. ఫాతిమా నగర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందంటూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రేణులు ధర్నా చేపట్టారు. బ్రిడ్జ్ నిర్మాణంలో ఎమ్మెల్యే అలసత్వం ప్రదర్శిస్తున్నారని బీజేపీ నాయకురాలు రావు పద్మ ఆరోపించారు. కమిషన్లు రావడం లేదనే కారణంతోనే పనులు ముందుకు సాగడం లేదన్నారు. బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా తమ ఆందోళన కొనసాగిస్తామని బీజేపీ నేతలు హెచ్చరించారు. ఈ కాజీపేట బ్రిడ్జ్ నిర్మాణం దాదాపుగా 7 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా దాన్ని పూర్తి చేయకుండా టీఆర్ఎస్ హయాంలో 2 సంవత్సరాలు, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంటూనే ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ మాటలు ఎట్లున్నాయంటే కోటలు దాటుతున్నాయి, చేతలు మాత్రం ఈ కాంగ్రెస్ బ్రిడ్జ్ను కూడా దాటలేకపోతున్నాయి. అంటే ఈ పాత బ్రిడ్జ్ నిర్మాణానికి 60 లక్షల రూపాయలు కావాలని చెప్పి దీనికి టెండర్ వేసి ఈ నిర్మాణము ఏమీ చేయకుండా 60 లక్షలు ఎత్తుకున్నారు. అంటే ఈ కాంట్రాక్టర్తో కుమ్మక్కయ్యి దీనిలో వచ్చినాయి కాబట్టి ఇది మరి పక్క బ్రిడ్జ్ నిర్మాణం కూడా మరి కాంట్రాక్టర్ ఏమి ఇవ్వలేదో ఏమో ఆ నిర్మాణం అక్కడనే పెండింగ్ ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాటల వరకే ఉంటున్నాయి కానీ చేతలు లేవు. ఏదైతే బ్రిడ్జ్ నిర్మాణం ఉన్నదో, ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నారో దానికి సంబంధించిన గడ్డర్లు కానీ దానికి సంబంధించిన మిషనరీ కానీ అన్నీ తీసుకొచ్చినట్టయితే భారతీయ జనతా పార్టీ రైల్వే మినిస్టర్ దగ్గరికి వెళ్ళి తప్పకుండా పర్మిషన్ తీసుకొస్తాం. ప్రయాణికులకు ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇలా ఒక బండిది కనుక టైర్ పంక్చర్ అయితే ప్రయాణికులకు ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. ప్రయాణికులకు ఇబ్బంది జరగకుండా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ నాయని రాజేందర్ రెడ్డి ఏం చెప్పినావు, మేము ఆ సంక్రాంతి ఏదైతే సమ్మక్క వరకు రాజేందర్ రెడ్డి కంప్లీట్ చేస్తాని మరి 3 సంవత్సరాలు గడిచిపోతుంది. మరి ఎక్కడున్నావు? దీని కమిషన్లు అందలేదా ఏంది? మరి ఈ పాత బ్రిడ్జ్ కమిషన్లు అయితే వచ్చినట్టు అనిపిస్తుంది, మరి కొత్త బ్రిడ్జ్ పైసలు వచ్చినట్టు అనిపిస్తలేదు. కాబట్టి మాటలు బంద్ చేసి చేతులు తీసి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలని, బ్రిడ్జ్ నిర్మాణం వెంటనే చేపట్టాలని. ఇక చూడండి, మేము ప్రజల కోసం ప్రయాణికుల కోసం ఇబ్బంది రావద్దని ఒక ఉద్దేశంతో పోలీసు అరాచకాలు ఎట్లున్నాయో చూడండి. హన్మకొండ కాజీపేట ఈ రైల్వే బ్రిడ్జ్ ఏర్పాటు చేసి 55 ఏళ్ళు అయింది. ఈ పాత బ్రిడ్జి 55 ఏళ్ల తర్వాత ఆ రోజు బ్రిడ్జి నిర్మాణం చేస్తే రోజుకు ఒక 500 వెహికల్స్ పోయేది. ఇవాళ ఇదే బ్రిడ్జి మీద 5000 వెహికల్స్ పోతున్నాయి. సోయి లేదు. గతంలో టీఆర్ఎస్ కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏదైతే ఏర్పాటు చేసిందో బ్రిడ్జి యొక్క నిర్మాణం కోసము నిధులు ఇవ్వకుండా కాంట్రాక్టర్ ఇబ్బంది పెట్టుడు, మరి పని ముందుకు పోకపోవడు, చారెడు పోస్తే బారెడు పని అయిపోడు, ఇది మొత్తం కాకుండా గత 7 సంవత్సరాల నుంచి నిరంతరంగా జరుగుతున్న ప్రక్రియ. ఇది ఒక సినిమా నాటకంగా జరుగుతున్నది. ఏది వచ్చినా హైదరాబాద్కి, ఏది వచ్చినా మహబూబ్నగర్కి, ఏది వచ్చినా మెదక్కే పోతా ఉన్నాయి నిధులు. కాబట్టి వరంగల్ అనేటువంటిది మీకు 2వ నగరంగా చెప్పుకోవడం తప్పితే సవతి తల్లి ప్రేమగా ఈ 2 పార్టీలు 2 ప్రభుత్వాలు చూస్తున్నాయి అంటున్నారు. కాబట్టి వరంగల్ అంటే మీకు చిన్న చూపు ఉంది, వరంగల్ అంటే సవతి ప్రేమ ఉంది, వరంగల్ అంటే పట్టింపు లేదు. ఇక్కడ గెలిచినట్టు ప్రజాప్రతినిధులు ఏ రకంగా కూడా పనికిరాని వెధవులుగా మరి చాటుతున్నారు. ఇవాళ ఏంటంటే ప్రతి సంవత్సరం కనీసము 7 కోట్లు ఇచ్చినా కూడా 10 కోట్లు ఇచ్చినా కూడా ఇప్పటివరకు అయిపోయి ఉండేది. కాబట్టి దుర్మార్గంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించడం ఇది ఇంతకంటే